రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదు. అలాగే ఇవాల్టి శత్రువులు నేడు రేపటికి మిత్రులు అవ్వచ్చు. దానికి సాక్ష్యం ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు. అయితే అంటే ఇది జస్ట్ నా ఇమాజినేషన్ కాదు, నా అంచనా. రేపు కనుక కాంగ్రెస్ పార్టీ ఐఎన్డీఏ కూటమి 100 లోపుకి పరిమితం అయ్యి కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో కనుక ఇక అధికారంలోకి రాకపోయి ఉంటే అలాగే తెలంగాణలో బీజేపీ కంటే తక్కువ సీట్లు వస్తే ఖచ్చితంగా పార్టీ చీలిపోతుంది. రేవంత్ దించేమని గొడవ చేస్తారు. రేవంత్ పక్షాన్ని మెజార్టీ ఎమ్మెల్యేలు ఉంటారు. అప్పుడు రేవంత్ ఏం చేస్తాడు? ఇప్పుడు మొన్న రాజస్థాన్లో తరహాలో శాసించే స్థాయికి వస్తాడు. రాజస్థాన్లో ముఖ్యమంత్రిని మార్చాలని, సచిన్ పైలట్ని తీసుకురావాలని రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ప్రయత్నించి ముఖ్యమంత్రిని వచ్చేసేసి కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించమన్నారు గెహ్లాట్. అతను నాకు అక్కర్లేదు, నేను అదే చూసుకుంటాను, లేదంటే కనుక నేను రాజీనామా చేస్తాను, మీ ఇష్టమని చెప్పాడు. ప్రభుత్వం మాత్రం నేనే నడుపుతానని చెప్పాడు. తద్వారా 90 మంది ఎమ్మెల్యేలు నా వైపు ఉన్నారు. అట్లాగే ఆ పరిస్థితే వస్తుంది. అధికారం తన చేతుల్లోనే ఉండిపోతుంది. చంద్రబాబు నాయుడు సహకరిస్తారు అక్కడ ఖచ్చితంగా. అప్పుడు 5 ఏళ్ళు కూడా, అంటే రేపు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడం, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ డౌన్ ప్లే అయితే రేవంతే ఇక 5 ఏళ్ళు సేఫ్గా కూర్చోవచ్చు. ఒకవేళ కనుక అక్కడ ఎక్కువ సీట్లు వచ్చినాయా ఆ తర్వాతన ఇక అధినాయకత్వంతో ఏ ప్రాబ్లం ఉండదు, ప్రశాంతంగా కూర్చోవచ్చు. 5 ఏళ్ల పాటు కూడా వాళ్ళకి కావాల్సింది ఎలక్షన్స్ అప్పుడు కాస్త డబ్బులు పంపిస్తూ ఉంటాం, నెల నెల పార్టీ ఖర్చులకి డబ్బులు పంపిస్తూ ఉంటుంటే సేఫ్. ఓవరాల్గా రేవంత్ది అదృష్టవంతుడు, మంచి టైంలో ముఖ్యమంత్రి పదవి తీసుకోవడం అన్నట్టుంది. దానికి తోడు చంద్రబాబు బీజేపీతో జట్టు కట్టడం అన్నటువంటిది మరొక రకమైన అదృష్టం. కేంద్రం నుంచి అతనికి ఎట్లాంటి ప్రాబ్లం రాదు రేపొద్దున. ఒకవేళ కాంగ్రెస్ నుంచి ప్రాబ్లం వస్తే చీల్చేసి రేపొద్దున ప్రభుత్వాన్ని రేవంతే ఏర్పాటు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.